యేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వాక్యం, విశ్వాసం ఎండిపోనివ్వకు. వాక్యం చూద్దామా? అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను. కరువు వస్తుంది అని ప్రకటించమన్నారు దేవుడు చెప్పమన్నట్లుగానే కరువు వచ్చింది. నెమ్మదిగా ఆహారం కొరత, నీటి కొరత ఏర్పడుతుంది. చెట్లు ఎండిపోతున్నాయి. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎలా బ్రతకాలి? నువ్వు చెప్పమన్నట్లుగానే చెప్పాను కదా ప్రభువా, ఈ కరువులో ఎలా బ్రతకాలి అనే ప్రశ్న ఏలియాకి రాలేదు. కానీ దేవుడు నమ్మదగిన వాడు కనుక పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర తాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములను ఆజ్ఞాపించేదనని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసము చేశాను. అక్కడ కాకోలములు ఉదయం మందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెల మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయింది. మొదటి రాజులు 17వ అధ్యాయం 2వ వచనం నుంచి 7వ వచనం వరకు. కేరీతు వాగు ఎండిపోయింది, వచ్చే కాకులు రావడం లేదు. కానీ ఇలాంటి కరువు కాలంలో కూడా ఏలియా విశ్వాసం ఎండిపోలేదు. ఎలా బ్రతకాలి అంటూ ప్రశ్నించలేదు, కానీ మౌనముగా దేవుని కార్యం కోసం ఎదురు చూశాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సిదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పున చేయగా, అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచు వచ్చిరి. మొదటి రాజులు 17వ అధ్యాయం 8వ వచనం. ఈ వాక్యం చదువుతున్న నువ్వు కూడా కరువు కాలంలో, కష్టకాలంలో ఉన్నావేమో. నా అన్నవారి ఆదరణ లేక, అర్థం చేసుకునేవారు లేక, కష్టానికి తగిన జీతం లేక, సంపాదించే సంపాదన మిగలక, నిందలతో అవమానాలతో జీవితం ఎండిపోయిన చెట్టు వలె, ఎడారి వలె, అరణ్యం వలె నీ బ్రతుకులో ఆశలు ఆవిరైపోయి బ్రతుకుతున్నావేమో. ఇలాంటి పరిస్థితిలో నీ విశ్వాసం ఎలా ఉంది? ఇంత ఘోరమైన పరిస్థితిలో ఇలాంటి ప్రశ్న ఏమిటి అనుకుంటున్నామా? కేరీతు వాగు ఎండిపోయింది. కరువు దేశమంతటా వికృత తాండవం చేస్తుంది. అయినా సరే ఏలియా విశ్వాసం మాత్రం ఎండిపోలేదు. మౌనంగా దేవుని చిత్తం కోసం, దేవుని సహాయం కోసం ఎదురు చూశాడు. ఫలితంగా కాకులచే అటు పిమ్మట ఒక విధవిరాలిచి పోషింపబడ్డాడు. నిజమే, నీ బ్రతుకు ఎండిన చెట్టు వలె, ఎడారి వలె, అరణ్య రోదన వలె ఉంది. కానీ ఏలియా వలె విశ్వసించి చూడు, ఊహించని భీకర కార్యాలు నీ జీవితంలో కూడా జరుగుతాయి. మన దేవుడు జరిగించగల సమర్థుడు. అరణ్యంలో త్రోవ కలుగ చేయవాడు, ఎడారిలో నదులు పారచేయవాడు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయవాడు, ఎండిపోయిన ఎముకలలో జీవమును నింపగలవాడు. కాబట్టి పరీక్షా కాలంలో, కఠిన పరిస్థితుల్లో, కన్నీటిలో నీ విశ్వాసం ఎండిపోకుండా కాపాడుకో. దేవుని అద్భుత కార్యములను పొందుకో. ఈ వాక్యం మిమ్మల్ని దయపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.